అందరికి వందనాలమ్మా. ఇక్కడి మందిరంలో సాక్ష్యం చెప్పుకోవాలని ఆశపడ్డాను. నాకు 1 సంవత్సరం కిందట ఆపరేషన్ జరిగింది. హాస్పిటల్ దగ్గరకు వచ్చి అన్నయ్య కూడా ప్రార్థన చేశాడు. మీకు ఏం కాదులే అన్నా, తగ్గిద్ది, తప్పకుండా సాక్ష్యం చెప్పుకో అన్నాడు. అలాగే తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. కాబట్టి సంవత్సరం దాటింది కాబట్టి ఇంకా లేట్ చేయకూడదని సాక్ష్యం చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చాను, మీరు కొంతమంది తెలుసు. కాబట్టి నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు చెప్పుకోవటం ఎంతో మంచిది. కాబట్టి నేను పని చేసుకునేవాడిని, పొలం పని చేసుకునేవాడిని. 2002లో మా మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా కష్టపడి పని చేసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరం కూడా సంతోషంగా పొలం పని కానీ బ్యార్నీళ్ళ పని కానీ చేసుకుంటూ ఉన్నాము. బ్యార్నీళ్ళకి వెళ్ళి పని చేసి వచ్చినాక ఆ సమయానికి డబ్బులు వచ్చి ఉన్నాయి. మా ఊర్లో చర్చి కడుతున్నారు. చర్చి కడుతుంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చర్చి కట్టడం అయిపోయిద్ది కాబట్టి అని చెప్పేసి ఆ రోజుల్లోనే 10,000 ఇస్తే చర్చిలో మీ పేరు ఉంటుంది అని అంటే, కష్టపడి పని చేసుకునే వాళ్ళల్లో 10,000 ఇచ్చింది మా పల్లెలో, మా సంఘంలో మేమే. అంటే వేరే వాళ్ళు కూడా ఇచ్చారు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. కష్టపడి పని చేసుకునే వాళ్ళల్లో 10,000 ఇచ్చింది మేమే. అలాగనే కష్టపడి వచ్చిన వాటిల్లో 10,000 చర్చికి ఇచ్చాము. ఇక అట్లా దేవుడు దీవిస్తూ వచ్చాడు. అట్లా అంచెలంచెలుగా అదే పనికి వెళ్ళిన వాడిని మళ్ళా ముఠా మేస్త్రిగా కూడా చేశాడు దేవుడు. ముఠా కట్టుకొని 2 సంవత్సరాలు వెళ్ళాం. అట్టనే దేవుడి విశ్వాసంతో అతి ముఖ్యంగా అంతకుముందు మా మ్యారేజ్ అయినాక కొన్ని అలవాట్లు ఉన్నాయి. చిన్నగా ప్రార్థనకి వెళ్ళటము, ప్రార్థన అసలు మెయిన్ మారటం మా భార్య. కాబట్టి చిన్నగా ప్రార్థనకి వెళ్తున్నా కానీ అలవాట్లు అయితే పూర్తిగా మానుకోలేదు. కాబట్టి చిన్నగా వస్తూ ఉన్నాము. దేవుడు భయం కొంచెం ఉన్నది. అలాగనే మళ్ళా మేస్త్రి కట్టుకొని వస్తున్నాము. ఇంకా అట్టాగనే మనసులో దేవుణ్ణి ప్రార్థించుకుంటా, పిల్లల్ని చిన్నగా చూసుకుంటా అట్లా ఉన్నాము. అట్లనే మళ్ళా 2 సంవత్సరాల తర్వాత పనికి వెళ్తుంటే రాడ్ బిల్డింగ్ పనికి ఒక ఓనర్ కాంట్రాక్టరు, నువ్వు మొత్తం బిల్డింగ్లు కట్టే దగ్గర మొత్తం చూసుకో, నువ్వు బాగున్నావు, మంచిగా నువ్వు నమ్మకంగా పని చేపిస్తావన్న నమ్మకం ఉంది మాకు అని చెప్పేసి ఆ ఓనర్ గారు అడగటం అయింది. ఏమండి, నాకు చదువు లేదు కదా, కనీసం రాసుకోవటం కూడా చేత కాదండి అంటే, నీ కింద ఒక ఇంటర్ డిగ్రీ 10th చదువుకున్నామని ఇస్తాను, మొత్తం సాయంత్రానికి లెక్క రాపించుకుంటూ జాగ్రత్త పని చేయించుకుంటూ ఉన్నా అన్నాడు. అలాగనే చిన్నగానే దేవుని ప్రార్థించుకుంటా చర్చికి వెళ్తా అట్టనే నమ్మకముగా ఆ కాంట్రాక్టర్ దగ్గర 2 సంవత్సరాలు ఉన్నాను. 2 సంవత్సరాలు కూడా బాగుంది. ఇంకా ఆ తర్వాత 3వ సంవత్సరం కూడా మళ్ళా దేవుడు దీవిచ్చి మా ఊర్లో ఎలక్షన్లు వచ్చినాయి. 2013లో పంచాయతీగా ఎలక్షన్లు వచ్చినాయి. ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. పలానా అబ్బాయి అయితే బాగుంటుందని చెప్పేసి నన్ను పిలిపించారు. సరే అట్టయిందని చెప్పేసి వెళ్ళాము, నిలబడ్డాము, గెలిచాము దేవుని చిత్తం వల్ల. 5 సంవత్సరాలు కూడా అక్కడ ఉన్నాము ఆ పని మీద. కొంచెము ఆ 5 సంవత్సరాల్లో కొంచెము ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా కొంచెం గర్వించున్నాను. దేవుడు ఒక ఊరికి కూడా అధికారం చేశాడు. కొంచెము తెలియని విధానాల్లో నా యొక్క గర్వాన్ని కొంచెము దేవుడు మళ్ళీ వెనక్కి తిరిగేలా చేశాడు. కాబట్టి ఆ 5 సంవత్సరాలు అయిపోయినాక కూడా మళ్ళీ అదే ఓనర్ల కాడికి వెళితే శ్రీశైలంలో పనిచేస్తుంటే ఆడున్నాను. 3 సంవత్సరాలు ఉన్నాను. కొంచెం ఆడ పనిచేసే పనుడుగా పని చేయించుకోవటమే కాబట్టి తినటం, కూర్చోవటం అలా చేసేసరికి కొంచెం కడుపులో ప్రాబ్లం వచ్చి గడ్డ ఏర్పాటు అయ్యి ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్లో కూడా చాలా టెస్టులు జరిగినాయి. ఆ టెస్టుల్లో క్యాన్సర్ కూడా అన్నారు, క్యాన్సర్ సూచన కూడా చెప్పారని చెప్పేసి అలాగనే చాలా టెస్టుల్లో ఇదైంది. సర్జరీ అయితే చేశారు ప్రస్తుతానికి.
లాస్ట్కి ఇక ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ చాలా టెస్టులు చేయించుకున్నాక ప్రస్తుతానికి క్యాన్సర్ అయితే లేదులే, నీకు ఆ ఆపరేషన్ వరకే ఆ కడుపులో గడ్డ కొంచెం పేగిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ 2 ఆపరేషన్ జరిగింది. నీకు ప్రస్తుతానికి అన్ని టెస్టులు చేశారు. లాస్ట్కి ఎన్నుపూసలో గుజ్జు కూడా తీసి బోన్ క్యాన్సర్ అని కూడా అన్నారు. ఆ టెస్ట్ కూడా చేశారు. అన్ని టెస్టులు చేశారు. ప్రస్తుతానికి నార్మల్గానే ఉంది. తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చి చూయించుకుంటా ఉండు అన్నారు. మళ్ళీ మొన్న 3 రోజుల నాడు పోయి చూయించుకున్నాను. అన్ని టెస్టులు వచ్చినాయి. ఏం లేదులే అయ్యా, అట్టాగనే ఒక 6 నెలలకి సంవత్సరానికి వచ్చి చూయించుకుంటా ఉండు అన్నారు. కాబట్టి దేవుడు నా పట్ల చేసిన మేళ్ళు నేను చెప్పుకుంటున్నాను, మీ అందరితో పంచుకుంటున్నాను. ఎంతో విశ్వాసముగా ఈ మందిరం కట్టేటప్పుడు కూడా అన్నయ్య పిలుచుకొచ్చాడు. అప్పుడు కూడా 1-2 రోజులు వచ్చాను. కాబట్టి సంతోషంగా మీ అందరి ముందు నా సాక్ష్యం పంచుకోవాలని ఈ మాటలు మీతో చెప్తున్నాను. కాబట్టి నా కుమార్తె లేకుండా ఉంది, కుమారుడు కోచింగ్కి వెళ్ళాడు. కాబట్టి మా కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. గమనించండి, అన్న గనికిపూడి ప్రెసిడెంట్ గారు చదువు లేదు, కానీ దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాడు. టెస్ట్ చేసినప్పుడు ఏ విషయం వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్పట్లేదు, లేదు అని చెప్పట్లేదు. దాదాపు ఒక 5-6 నెలలు మనశ్శాంతి లేదు, కడుపు నిండా ఎవరు తిన్నది లేదు, సంతోషంగా ఉన్నది లేదు. ఒకరోజు మధ్యాహ్నం అన్నోళ్ళ ఇంటికి నాకు తెలియకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పని మీద, వేరే పని మీద వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే ప్రార్థన పెట్టాలనిపించి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాను. అప్పటికప్పుడు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ప్రార్థన చేసి ఒకటే చెప్పా, నీకు ఏమీ ఉండదన్నా, రిపోర్ట్లన్నీ నార్మల్ వస్తాయి, తప్పకుండా దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు, నువ్వు ఆయనకి సాక్షిగా నిలబడాలన్నా అని చెప్తే సంతోషించారు. తర్వాత దేవుని కృపను బట్టి అప్పుడు టెస్టులకి వెళ్తే ఏం లేదని చెప్పారు. మరలా సంవత్సరం ఆగి మళ్ళీ 3 రోజుల కింద టెస్టులకి వెళ్ళినా ఏమి లేదనే చెప్పారు. అలాగే మరి అన్నవాళ్ళ కుమార్తె పల్లవి పాప వివాహం జరిగి దాదాపు 3 సంవత్సరాలు అయింది. సంతానం లేమిగా ఉంది. ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మరి చక్కగా దేవుడు ఆ అమ్మాయిని దర్శించాడు. ఇప్పుడు నెలలు నిండుతున్నాయి. పల్లవి ఆరోగ్యం కొరకు అలాగే ప్రసవం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. కిరణ్ బాబు బాగా చదువుకున్నాడు, వాళ్ళ కుమారుడు. మరి చదువు అయిపోయింది, ఒక జాబ్ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. కాబట్టి మరి ఆ విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఇంత దూరం వచ్చి మరి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో తపన పడ్డాడు. నాకు ఈరయ్యన్న ఒక్కడే తెలుసు, కానీ ఈరయ్యన్న ఆ ఊర్లో సగం మందిని నాకు పరిచయం చేశాడు. ఈరయ్యన్న ద్వారా ఎంతమందికి అక్కడ ప్రార్థన చేస్తున్నానంటే నిజంగా అద్భుతం అన్నమాట. ఒక మనిషి మనకు పరిచయం అయ్యాడంటే ఆ మనిషి ద్వారా ఇంకా దేవుని పని ఉన్నతంగా జరగాలి. దేవుని పని జరగటం కొరకు దేవుని పని చేయాలనే ఆశ మరి ఈరయ్యన్నకు ఉంది కనుక దేవుడు స్వస్థపరిచాడు. ఇక భవిష్యత్తులో కూడా దేవుని సేవ చేస్తూ అనేక స్థలాల్లో ఆయన సాక్షిగా నిలబడాలని దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంది. ప్రార్థన చేద్దాం. మహిమా ప్రభావములు గల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియదేవా, నీ కుమారుడు బుల్లీరయ్యన్న జీవితంలో మీరు చేసిన గొప్ప ఆశ్చర్యకార్యము కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమి ఇచ్చినను రుణం తీర్చుకోలేని వారమే ప్రభువా, నీ దాసుడిగా వారి కొరకు ప్రార్థించిన ప్రతిసారి వారి జీవితంలో గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరయ్యన్నకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇంకను మీరు అనుగ్రహించి సాక్షి జీవితాన్ని సేవా పరిచర్యలు బహుబలంగా వాడుకోమని తన భార్య నాగరాజమ్మను బట్టి, ఈరయ్యన్నను బట్టి, వారి బిడ్డలు ఇరువురు బట్టి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేసి తన ద్వారా కూడా ఇంకా ఉన్నతంగా నీ పని జరుగునట్లు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే అమ్మ.